మేడం, ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయలేరు, దాంతో వెయిట్ పెరిగిపోతారు, మోకాలు ఇంకా పాడవుతాయి. దానికి పరిష్కారం ఏం లేదంటారా? మీరు చెప్పారు చూడండి, వాకింగ్ ఎక్సర్సైజ్ అని. వి కన్సిడర్ వాకింగ్ ఈజ్ ద లీస్ట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్. అసలు మేము వాకింగ్ని ఎక్సర్సైజ్ కిందే కన్సిడర్ చేయమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు రెక్కలు ఉంటాయి, ఎక్సర్సైజ్ పేరుతో ఒక 10 కిలోమీటర్ ఎక్స్ట్రా ఎగురుతుంది అది. అండ్ పులి ఎయిమ్లెస్గా 10K రన్కి వెళ్తుందండి. వీఆర్ ఇండియాస్ ఫస్ట్ కంపెనీ వేర్ మేము ఇక్కడ సీనియర్ సిటిజన్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ని పెట్టుకున్నాం. ఎందుకంటే మాకు వచ్చే వాళ్ళందరూ పెద్దవాళ్ళే వస్తారు అండ్ వాళ్ళకి ఏజ్ అవ్వడం వల్ల ఈ మజిల్స్ అన్నీ ష్రింక్ అయిపోతాయి. సో దాంతో మోకాళ్ళ మీద వాళ్ళ బాడీ వెయిట్ ఇంకా పెరిగి విపరీతంగా నొప్పి వస్తుంది. సో వాళ్ళకి నీ ఎక్సర్సైజ్కి మాత్రమే ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మెడికల్ స్పెషలిస్ట్ వాళ్ళు ఉంటారు. అంటే బీపీలు, డయాబెటీస్లు, ఆస్తమాలు, హార్ట్ స్ట్రోకులు, ఇలా ఏ హెల్త్ కండిషన్ తగ్గట్టు ఎక్సర్సైజ్ చెప్పడానికి. అండ్ ఈ బరువు తగ్గడం అంటే అన్ని హాస్పిటల్స్ మేము డైట్ ప్లాన్స్ ఇస్తాం, ఇంత పొడవు ప్లాన్స్ ఇస్తూ ఉంటారండి. అది పేషెంట్లు ఒక 10-15 రోజులు చేస్తారు, మళ్ళీ పక్కన పడేస్తారు. ఇక్కడ మేము డైట్ ప్లాన్స్ ఇవ్వం. అందుకే మా దగ్గర చెప్పేవాళ్ళు కాదండి, చేయించే వాళ్ళు ఉంటారు. ఫుడ్ ఎక్కువైందా, సరిపోయిందా, ఆకలి లేదా, లేకపోతే నీరసంగా ఉందా, ఇలా రోజు డైట్ ప్లాన్స్ అడ్జస్ట్ చేసి ఫాలోఅప్ చేసి వాళ్ళని బరువు తగ్గించి అండ్ ఎక్సర్సైజ్ కూడా చేయిస్తారు. ట్రీట్మెంట్ ఈజ్ జస్ట్ 10% అండి, రెస్ట్ ఆల్ ఈజ్ 90%. అందుకే మాకు సక్సెస్ రేట్.